Welcome to Sarachandra IAS Academy. Myself Manikanta. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి అరౌండ్ మనకు 5 to 6 క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఆ సంబంధిత వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఈరోజు పార్లమెంట్ రిలేటెడ్గా ఒక 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. While any resolution for the removal of the Speaker of the Lok Sabha is under consideration. So, if in case స్పీకర్కి సంబంధించి ఏదైనా రిమూవల్ రెజల్యూషన్ని పాస్ చేస్తే అప్పుడు ఏ కండిషన్స్ ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ 1, ఈ షల్ నాట్ ప్రిసైడ్. సో ఆయన ఏదైతే హౌస్ ఉంటుందో దానికి ప్రిసైడ్ చేయకూడదు అని చెప్పారు. ఆప్షన్ 2, ఈ ఆర్ షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్. అంటే రైట్ టు స్పీక్, మాట్లాడేటటువంటి హక్కు కూడా ఉండదని చెప్పారు. ఆప్షన్ 3, he or shall not be entitled to vote on the resolution in the first instance. సో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అనేది గెస్ చేయండి. సో ఇక్కడ లోక్సభ స్పీకర్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ రిమూవల్ రెజల్యూషన్ అనేది దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగేటప్పుడు ఆయన హౌస్ని ప్రిసైడ్ చేయకూడదు. సో దట్ ఆప్షన్ 1 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. అయితే రిమూవల్ ప్రొసీజర్ అప్పుడు ఆయనకి మాట్లాడేటటువంటి హక్కు అయితే ఉంటుంది. సో దట్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేయండి. సో ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి, ఈ షల్ నాట్ బీ ఎంటైటిల్డ్ టు ఓట్ ఆన్ ద రెజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. సో ఈయనకి నార్మల్గా అయితే క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. సో ఈ క్యాస్టింగ్ ఓట్ ఏంటి, ఎప్పుడైతే టై ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే స్పీకర్ తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే రిమూవల్ ప్రొసీజర్ అప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓటు వేయడం జరుగుతుంది. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంట్. సో 1 ఓన్లీ అనేది సరైన స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ ఆన్ ఇట్స్ డిజల్యూషన్. ఏ బిల్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ ల్యాప్సెస్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. ఆప్షన్ 3, a bill in regard to which the President of India notified his or her intention to summon the House to a joint sitting lapses on the dissolution of the Lok Sabha. సో ఏది సరైనటువంటి స్టేట్మెంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ ఆన్ ఇట్స్ డిజల్యూషన్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో వెన్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్, ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ వెదర్ ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఇన్ లోక్సభ ఆర్ ట్రాన్స్మిటింగ్ టు ఇట్ బై ద రాజ్యసభ. హౌఎవర్ అప్పుడు ఖచ్చితంగా బిల్ ఏదైతే ఉందో అది ల్యాప్స్ అవుతుంది డిజల్యూషన్ అయినప్పుడు. సో దట్ ఇది స్టేట్మెంట్ రైట్. అండ్ ఆల్సో ఆప్షన్ 2 కూడా సరైనటువంటి స్టేట్మెంటే. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్. ఏమిచ్చారు, ఏ బిల్ ఇన్ రిగార్డ్ టు విచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ ఇంటెన్షన్ టు సమాన్ ద హౌస్ టు ఏ జాయింట్ సిట్టింగ్ ల్యాప్సెస్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ అనేది తప్పు. సో వెన్ ద లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్, ఏ బిల్ డస్ నాట్ ల్యాప్స్ ఇఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద హోల్డింగ్ ఆఫ్ ఏ జాయింట్ సిట్టింగ్ బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. సో దట్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేస్తే 1 and 2 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ప్రొరోగేషన్ ఆఫ్ ఏ హౌస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ రిక్వైర్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆప్షన్ 2, prorogation of house is generally done after the house is adjourned sine, but there is no bar to the President of India prorogating the house which is in session. Option 3, dissolution of the Lok Sabha is done by the President of India who, save in exceptional circumstances, does so on the advice of the Council of Ministers. ఏది సరైనటువంటి స్టేట్మెంట్ గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. సో ఫస్ట్ ఆప్షన్ ఏది ఇచ్చారో, ప్రొరోగేషన్ అనేది ప్రెసిడెంట్ చేయొచ్చు, దానికి ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మేరకే ఆయన నడుచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ డస్ నాట్ రిక్వైర్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అన్నాడు. సో ఇక్కడ డిస్క్రిషనరీ పవర్స్ అంటూ ప్రెసిడెంట్కి ఏవి కూడా ఉండవు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగానే ప్రెసిడెంట్ నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఆప్షన్ 1 ఎలిమినేట్ చేస్తే ఈ రెండిట్లోని స్టేట్మెంట్ అనేది ఉంటుంది. సో దట్ prorogation of house is generally done after the house is adjourned sine, but there is no bar to the President of India prorogating the house which is in session. Of course ఇది కూడా సరైన స్టేట్మెంటే. సో ఇక్కడ 2 అనేది ఒకే దాంట్లో ఉంది కాబట్టి జస్ట్ దీన్ని మనం ఎలిమినేట్ చేసినా ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. 2 and 3 ఓన్లీ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమిచ్చారు, డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ డన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో లోక్సభను ఎవరు డిజల్యూషన్ చేస్తారు, ప్రెసిడెంటే డిజల్యూషన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకే డిజల్యూషన్ చేస్తారు.
ఇది మాత్రమే కాకుండా హూ సేవ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ డస్ సో ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కొన్నిసార్లు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో చేయొచ్చు, అట్ ది సేమ్ టైం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ అనుగుణంగా అయినా లోక్సభను డిజల్యూషన్ చేయడం జరుగుతుంది. సో దట్ 2 and 3 అనేది సరైనటువంటి స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, అలాంగ్ విత్ ద బడ్జెట్ the finance minister also passes other documents before the parliament which includes macroeconomic framework statement. The aforesaid document is presented because this is mandated by. So 4 options ఇచ్చారు, which one is correct అనేది గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏమవుతుందంటే ప్రావిజన్స్ ఆఫ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో దీని గురించి చెప్పడం జరిగింది. సో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ అనేది బడ్జెట్తో పాటుగానే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవి మాత్రమే కాకుండా FRBM యాక్ట్లో ఇంకా ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. వన్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ అండ్ ఆల్సో మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. సో ఈ 4 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ మ్యాండేటెడ్ బై ద FRBM యాక్ట్ 2003 అనేసి మనం అర్థం చేసుకొని చదువుకోవాలి. సో ఇది ఈవెన్ మనకి పాలిటీ పర్స్పెక్టివ్లోను అట్ ది సేమ్ టైం FRBM యాక్ట్ ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫిజికల్ డెఫిసిట్ చదివినప్పుడు కావచ్చు, లేకపోతే పబ్లిక్ డెట్ గురించి, ఇటువంటివన్నీ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ FRBM యాక్ట్. సో ఈ FRBM యాక్ట్ని మనం ఇటు పాలిటీ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడిగారు. సో గెస్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇన్ ఇండియా దేర్ ఈజ్ నో లా రిస్ట్రిక్టింగ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ 1 లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ ద 3 కాన్స్టిట్యుయెన్సీస్. సో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 33 క్లాస్ 1లో మ్యాక్సిమం 2 కాన్స్టిట్యుయెన్సీస్ కంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్లో కంటెస్ట్ చేయకూడదు అనేసి ఉన్నది. సో దట్ ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, 1991 లోక్సభ ఎలక్షన్స్లో శ్రీ దేవీలాల్ కంటెస్టెడ్ 3 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. సో అప్పటి హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ దేవీలాల్ గారు 3 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేయడం జరిగింది. సో లోక్సభ మాత్రమే కాకుండా ఈవెన్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. హౌఎవర్ అన్ని స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. సో దట్ ఇది సరైనటువంటి స్టేట్మెంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇఫ్ ఏ క్యాండిడేట్ కంటెస్ట్ ఇన్ 1 లోక్సభ ఎలక్షన్స్ ఫ్రమ్ మెనీ కాన్స్టిట్యుయెన్సీస్ ఈజ్ హర్ యర్ పార్టీ షుడ్ బేర్ ద కాస్ట్ ఆఫ్ బై ఎలక్షన్స్. సో ఇఫ్ ఇన్ కేసు 1 లేదా 2 స్థానాల్లో పోటీ చేశారు అనుకోండి. సో 2 స్థానాల్లోనే గెలిచారు. సో 2 స్థానాల్లో గెలిస్తే ఒక స్థానం నుంచే ఆయన ఎంపీగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. సో ఇంకొక స్థానంలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ జరుగుతాయి కదా. సో ఆ బై ఎలక్షన్స్ యొక్క కాస్ట్ ఎవరు భరించాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే భరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు, పార్టీ భరించాలని చెప్పారు. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయొచ్చు. సో 2 ఓన్లీ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ ఇన్. సో మనకి ఈవెన్ లక్ష్మీకాంత్ ఓపెన్ చేసిన వెంటనే లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ, అంటే లోక్సభకి రాజ్యసభకి రెండింటికి ఈక్వల్ పవర్స్ ఉంటాయనేసి. అదేవిధంగా కొన్ని రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కువగా అధికారాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే లోక్సభ కంటే రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి అనేసి మనకి ఈ 3 కండిషన్స్ ఉంటాయి. సో ఇందులో క్వశ్చన్ ఏమి అడిగారు, రాజ్యసభ ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అవుతుందో గెస్ చేయండి. సో 1 ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయాలంటే అక్కడ రాజ్యసభ రెజల్యూషన్ ద్వారా ప్రవేశపెట్టవచ్చు. సో ఇక్కడ లోక్సభ కంటే రాజ్యసభకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో ఇక్కడ ఈక్వల్ పవర్స్ అన్నారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. అండ్ ఆల్సో రిమూవల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మనం నిన్నటి డిస్కషన్స్లో ఏం చదువుకున్నామంటే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ అనేది కలెక్టివ్గా రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో దట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలెక్టివ్లీ లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో దట్ రిమూవల్ ఆఫ్ గవర్నమెంట్ చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది, లోక్సభలో ప్రవేశపెడతారు. సో దట్ ఇక్కడ లోక్సభకి ఎక్కువగా అధికారాలు ఉంటాయి. సో ఇది కూడా తప్పు అవుతుంది. అండ్ ఆల్సో మేకింగ్ కట్ మోషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏ అంశాలు అయినప్పటికీ ఎక్కువగా అధికారాలు లోక్సభకే ఉంటాయి. సో ఇది కూడా ఎలిమినేట్ చేయండి. సో 1 అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇఫ్ ఇన్ కేస్ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలి అంటే అక్కడ లోక్సభకి రాజ్యసభకి రెండింటికి కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి. సో దట్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైనా ప్రవేశపెట్టి బిల్ ఏదైనా ప్రవేశపెట్టాలంటే
ఎయిదర్ లోక్సభ లేదంటే రాజ్యసభ రెండిట్లో కూడా ప్రవేశపెట్టవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్, రిపీల్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో మనకి ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? పార్ట్ 20 ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉందని చెప్పింది. సో ఈ విధంగా ఏ ప్రావిజన్స్, ఎనీ ప్రావిజన్, సో మనకి రాజ్యాంగంలో ఏ ప్రావిజన్ అయినా ఎడిషన్ చేయొచ్చు, వేరియేషన్ చేయొచ్చు, అవసరమైతే రిపీల్ కూడా చేసేయచ్చు. సో దట్ ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అరౌండ్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, సో 106 రాజ్యాంగ సవరణలు చేశారు అంటే అందులో కొన్ని ఎడిషన్ చేయడం జరిగింది, కొన్ని వేరియేషన్ చేశారు, కొన్ని రిపీల్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రిపీల్ అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్గా తీసుకురావడం జరిగింది. ఎడిషన్ పరంగా చూసుకుంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చాలా వరకు అంశాలు తీసుకొచ్చారు. లేదంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోనే కొన్ని స్టేట్ లిస్టు, కొన్ని సెంట్రల్ లిస్టులోను, కాన్కరెంట్ లిస్టులో కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఎడిషన్, వేరియేషన్, రిపీల్ ఈ 3 కూడా సరైనటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ఫండ్స్ అండర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, సో ఎంపీ ల్యాడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీడియో పాస్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ మస్ట్ బి యూజ్డ్ టు క్రియేట్ డ్యూరబుల్ సెట్స్ లైక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్. సో ఎంపీ ల్యాడ్స్ రిలేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దేనికి ఉపయోగించాలంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించాలి. సో దట్ ఇది సరైన స్టేట్మెంట్. అండ్ ఆల్సో ఇందులో స్పెసిఫైడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది ఎస్సీ ఎస్టీ పాపులేషన్కి వినియోగించాలి, వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం వినియోగించాలి అనే నిబంధన కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్టీ రిలేటెడ్ అయితే 15% వరకు ఫండ్స్ వాళ్ళ కోసం, ఎస్టీ రిలేటెడ్గా అయితే 7.5% వాళ్ళకి అట్లీస్ట్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఆర్ శాంక్షన్డ్ ఆన్ ఇయర్లీ బేసిస్. ఆఫ్ కోర్స్ ఇయర్లీ బేసిస్గానే చేస్తారు. అయితే ద అన్యూజ్డ్ ఫండ్స్ కెనాట్ బీ క్యారీ ఫార్వర్డ్. సో ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ అన్యూజ్డ్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా అవి క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్కి చేయొచ్చు. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయండి. రైట్. సో ద డిస్ట్రిక్ట్ అథారిటీ మస్ట్ ఇన్స్పెక్ట్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఆల్ వర్క్ అండర్ ఇంప్లిమెంటేషన్ ఎవ్రీ ఇయర్. సో ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి ఫండ్స్ ఖర్చు చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీ ఎవరైతే ఉంటుందో ఖచ్చితంగా 10% వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి, సో దట్ ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. సో 1, 2, 4 అనేవి సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడిగారు. సో వీడియో పాస్ చేసి గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏదో ఒకసారి చూద్దాం. సో ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఆల్ యాక్ట్స్ డన్ బై హిమ్ ఆర్ హెర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ డెసిషన్ బికమ్ ఇన్వాలిడ్. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు తను ఏ వర్క్ చేసినప్పటికీ కూడా ఆ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్ అనేది వాయిడ్ చెప్పినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వాలిడ్ చేయడం జరగదు. సో దట్ ఆప్షన్ 1ని ఎలిమినేట్ చేయండి. అండ్ ఆల్సో ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్పోన్డ్ ఆన్ ద గ్రౌండ్ that some legislative assemblies have been dissolved and elections are yet to be take place. సో ఇఫ్ ఇన్ కేసు మనకి ఆర్టికల్ 54లో ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఉంటుంది. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్కి అనుగుణంగానే ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అలానే ఎమ్మెల్యేస్ ఉంటారు. సో ఎవరైతే ఎలక్టెడ్ అయ్యారో నామినేటెడ్ మెంబర్స్ ఇందులో ఉంటారు కదా. సో దట్ ఇఫ్ ఇన్ కేసు కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డిజాల్వ్ అయినా లేకపోతే అక్కడ ఎలక్షన్స్ ఎట్ టు టేక్ ప్లేస్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్ అనేవి పోస్ట్ పోన్ చేయకూడదు. సో ఇక్కడ ఏం చెప్పారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్ పోన్ ఆన్ ద గ్రౌండ్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ ఎట్ టు బి టేక్ ప్లేస్. సో దట్ ఇది కూడా తప్పు స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ బిల్ ఈజ్ presented to the President of India, the Constitution prescribes time limits within which he has to declare his assent. సో కాన్స్టిట్యూషన్ ఏ విధమైనటువంటి టైం లిమిట్ కూడా చెప్పలేదు. సో మనకి ఇవన్నీ కూడా వీటో
పవర్స్ గురించి చదివేటప్పుడు వస్తాయి. సో దట్ ఇక్కడ కాన్స్టిట్యూషన్‌లో ఏ విధమైనటువంటి టైమ్ లిమిట్స్‌ని కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరగలేదు. సో దట్ ఆప్షన్ 3ని కూడా ఎలిమినేట్ చేస్తే నన్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపు ఇంకొక 10 MCQస్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.